ఏపీలో ఎండల తీవ్రత పెరిగింది. వాతావరణ శాఖ వడగాలుల అలర్ట్ జారీ చేసింది. ఇవాళ 54 మండలాల్లో తీవ్ర వడగాలులు వీస్తాయని తెలిపింది. శ్రీకాకుళం, విజయనగరం, మన్యం, అల్లూరి, పోలవరం, విశాఖ, అనకాపల్లి, కాకినాడ జిల్లాల్లో వడగాలుల ముప్పు పొంచి ఉందని ఐఎండీ హెచ్చరించింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. ఏపీలో ఎండల తీవ్రత పెరిగింది. వాతావరణ శాఖ వడగాలుల అలర్ట్ జారీ చేసింది. ఇవాళ 54 మండలాల్లో తీవ్ర వడగాలులు వీస్తాయని తెలిపింది. శ్రీకాకుళం, విజయనగరం, మన్యం, అల్లూరి, పోలవరం, విశాఖ, అనకాపల్లి, కాకినాడ జిల్లాల్లో వడగాలుల ముప్పు పొంచి ఉందని ఐఎండీ హెచ్చరించింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా అసోసియేట్ ఎడిటర్ వాసు అందిస్తారు. వాసు, వడగాలుల తీవ్రత గురించి ఐఎండీ హెచ్చరికలు జారీ చేసినట్టుగా తెలుస్తోంది. సో పూర్తి డీటెయిల్స్ ఏంటి? ఎండలో గత కొన్ని రోజులకు కూడా పెరుగుతున్నాయి. ముఖ్యంగా ఏపీలో ఎండలు అయితే మండిపోతున్నాయి. మొత్తం జనాలు అయితే అల్లాడిపోయి ఏర్పడుతుంది. ఇవాళ నుంచి కొన్ని రోజుల పాటు, వారం రోజుల పాటు అయితే ఎండలు మరింత తీవ్రంగా ఉండే అవకాశం ఉందని వాతావరణ శాఖ అయితే హెచ్చరిస్తుంది. మొత్తం కూడా ఉష్ణోగ్రతలో పలు జిల్లాల ఉష్ణోగ్రతలో గరిష్టంగా 42 నుంచి 43 డిగ్రీల వరకు పెరిగే అవకాశం కూడా హెచ్చరిస్తుంది. ఇవాళ 54 మండలాల్లో తీవ్ర వేడిగాలు, 16 మండలాల్లో వేడిగాలు వీచే అవకాశం కూడా అంచనా వేస్తుంది. ముఖ్యంగా గోదావరి జిల్లాలు, ఉత్తరాంధ్రలో ఈ ప్రభావం ఎక్కువ ఉండే అవకాశం ఉంది. ఇప్పటికే 11 తర్వాత ఎవరు కూడా బయట ఎవరో తిరగొద్దని కూడా చెప్పే పరిస్థితి అనిపిస్తుంది. 11 నుంచి సాయంత్రం 4 గంటల వరకు కూడా ఎండ తీవ్రత ఎక్కువగా ఉండే అవకాశం ఉందని చెప్తుంది. సూర్యుడు బగబగా మండిపోవడంతో ప్రజలు కూడా విశాఖ అవ్వచ్చు, ఉత్తరాంధ్ర అవ్వచ్చు, తదితర ప్రాంతాలు ఎక్కడ కూడా బయట జనం కనిపించే పరిస్థితి కనిపించట్లేదు. మొత్తం రాష్ట్రంలో 2 రోజుల పాటు ఎండ తీవ్రంగా ఉంటుందని కూడా రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ ఇప్పటికీ ప్రకటించింది. 42 నుంచి 43 డిగ్రీల వరకు కూడా ఎక్కువ నమోదయ్యే అవకాశం కాబట్టి వృద్ధులు, పిల్లలు కూడా జాగ్రత్తగా ఉండాలని కూడా చెప్పడం జరిగింది. దీంతో ఎక్కడికక్కడ వాతావరణ శాఖ కూడా ఎప్పటికప్పుడు సమాచారం ఇవ్వడంతో అధికారులు కూడా మొత్తం హెచ్చరికలు జారీ చేస్తున్నారు. అనేక మండలాల్లో ఇవాళ ఎక్కువ డిగ్రీలు ఉండే అవకాశం ఉంది. విజయనగరం జిల్లాలోను, రాజంలోను, పార్వతీపురంలోను, తదితర ప్రాంతాల్లో కూడా చాలా వరకు ఎండలు ఎక్కువ ఉండే అవకాశం ఉంది. అదేవిధంగా చిత్తూరులో ఉండే అవకాశం ఉంది. ఇవాళ నుంచి వారం రోజుల పాటు ఉత్తరాంధ్రలోని అనకాపల్లి అవ్వచ్చు, పాడేరు అవ్వచ్చు, మొత్తం తదితర ప్రాంతాలతో పాటు అటు గోదావరి జిల్లాలో, కాకినాడలో కూడా ఎక్కువ ఉష్ణోగ్రతలో నమోదయ్యే అవకాశం ఉంది. అందువల్ల పిల్లలు కానీ, వృద్ధులు కానీ తగు జాగ్రత్తలు తీసుకుని నీడలోనే ఉండాలని కూడా వాడు హెచ్చరించడం జరిగింది. ఎవరు కూడా మధ్యాహ్నం పాటలు బయటికి రావద్దని కూడా వాతావరణ శాఖ హెచ్చరిస్తుంది. థ్యాంక్ యూ వాసు.